వెల్కమ్ టు మై ఛానల్ దివ్యా జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. లాస్ట్ బ్లాగ్కి కంటిన్యూషన్గా కడప నుండి స్టార్ట్ అయిపోయి తిరుమలకి పోవాలని చెప్పి తిరుపతిలో అయితే ఉన్నామన్నమాట. కొంచెం గ్యాప్ వచ్చింది, లేట్ అయింది వ్లాగ్స్, సారీ ఫర్ దట్. అండ్ ఇక్కడైతే మనము తిరుమల కొండకైతే మంచిగా అన్నమయ్య సాంగ్స్ వింటూ స్టార్ట్ అయిపోయినామన్నమాట. ఆ సాంగ్స్ యూట్యూబ్లో ఇక్కడ నేను పెడుతున్నాను అనుకోండి, నాకు యూట్యూబ్ స్ట్రైక్ వేస్తాడు అనమాట. అందుకే మనం నో మ్యూజిక్ అనమాట. ఇంకా ఇక్కడైతే మేము డిప్ వేయాలని చెప్పేసి సిఆర్ఓ ఆఫీస్కి పోయినాము. అక్కడ మేము రూమ్ కూడా తీసేసుకొని దాని తర్వాత డిప్ కూడా వేసేసి నెక్స్ట్ డేకి పోవాలని చెప్పి, అదే మేము, మా అన్న వాళ్ళు, మా ఫ్యామిలీ అండ్ ఒరిస్సా వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళామన్నమాట. తర్వాత మేము ఇక్కడి నుంచి ఇంకా పాపనాశనం అండ్ ఆకాశగంగా చూడ్డానికైతే వెళ్ళిపోయినాము. ఇక్కడ పాపనాశనంకి వెళ్ళిన తర్వాత లోపలైతే స్టార్టింగ్లో మంచిగా షాపింగ్ అయితే చాలా ఉందంట, చాలా ఉంది. అండ్ ఇక్కడైతే చిన్న చిన్న మినియేచర్ బొమ్మలు అయితే చాలా ఉన్నాయన్నమాట. నాకైతే భలే ఇష్టం అనమాట. అవి స్టార్టింగ్లో కనిపిస్తానే అది పోయి చూసినాను. దాని తర్వాత ఇక్కడ ఏవేవో ఉన్నాయి, ఇంటికి కట్టుకునేటివి, దండలంట, పూలు, ఫ్లవర్స్, ప్లాస్టిక్ డెకరేటివ్ ఐటమ్స్, ఇట్లా చాలా అయితే ఉన్నాయి అన్నమాట. ఏంటో చాలా రోజుల తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నాకు కొంచెం ఏం మాట్లాడాలో ఏమనేది నాకు అర్థం కావడం లేదు. మళ్ళీ మినియేచర్ బొమ్మలు చాలా కనిపించేసరికి ఈసారి రేట్ కనుక్కుందాము ఎట్లా ఏం కథ అని చెప్పేసి ఇక్కడ పోయి కూర్చున్నాను అనమాట. చూసిన అన్నీ, కానీ అప్పుడు ఆ టైంలో కొనలేదు, కానీ నెక్స్ట్ టైం పోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంటాను. నాకైతే చాలా ఇష్టం, చాలా ఫేవరెట్. అయితే కొంచెం లోపలికి నడుచుకుంటూ వస్తే పాపనాశనం అయితే టెంపుల్ అయితే కనిపించేస్తుంది మనకి. వచ్చేసినాము. ఇక్కడ నుంచి కొంచెం స్టెప్స్ కిందికి దిగి ఇక్కడైతే పోవాలా. ఇక్కడ పైనుంచి వాటర్ పడుతున్నాయి కదా, అవే అనమాట. వాటర్ కొంచెం చాలా మంచిది. ఇక్కడ నుండి బాటిల్స్లో పట్టుకొని కూడా ఇంటికి వెళ్ళి తలపైన చల్లుకుంటారు. కొంతమంది అక్కడ తడిచే వాళ్ళు తడుస్తారు, ఎప్పటికీ అవి పడతానే ఉంటాయన్నమాట. ఇక్కడ నేనైతే జస్ట్ వాటర్ తలపైన చల్లుకున్నాను. తర్వాత లోపల టెంపుల్ ఉంది, అమ్మవారి టెంపుల్. లోపలికి పోయి మంచిగా దర్శనం అయితే చేసుకొని అయితే వచ్చినాను. ఇక్కడ నమ్మకం ఏంటంటే పాపనాశనంలో ఈ వాటర్ మనము తడిచి అదే తలపైన చల్లుకున్నా కానీ తడిచినా కానీ మన పాపాలన్నీ పోతాయని నమ్ముతారంట ఇక్కడ. అది ఫేమస్ పాపనాశనంలో. వాటర్ అయితే ఎప్పటికీ అట్లా పడతానే ఉంటాయి. అమ్మవారు చూసినారు కదా, అమ్మవారు దర్శనం చేసుకోండి. నేను కూడా దర్శనం చేసుకున్నా, మీకు చూపిద్దామని చెప్పి క్యాప్చర్ కూడా చేసినాను. అండ్ ఇదే మేమైతే అందరం పోయినాము. సరే ఒక క్లిప్ తీసుకుందామని చెప్పి అట్లా ఒక క్లిప్ తీసుకుంటున్నాను అనమాట. నేను ఈ వీడియోలో నాకు ఎందుకో అనిపించింది, ఈ వీడియోలో నేను స్టార్టింగ్ నుంచి కంటిన్యూగా చెప్తున్నాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఏది ఎక్కడ కట్ చేయను. నేను ఏం మాట్లాడినా ఏది ఎట్లున్నా కూడా అట్లనే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది అండ్ చాలా రోజుల నుంచి ఈ వీడియో పోస్ట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని అనుకుంటానే ఉన్నా, కానీ చాలా రోజులు గ్యాప్ వచ్చింది. సమ్ ఆఫ్ థాట్స్ మైండ్లో ఏవేవో రన్ అయిపోతున్నాయి, ఏమేమో జరిగిపోతుంది. సరే ఎట్లయినా కానీ ఈరోజైతే వాయిస్ ఓవర్ ఇచ్చేయాలా, వీడియో అయితే పోస్ట్ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయినాను. ఇంకా బయటికి వచ్చే టైంకి మేము అక్కడ డిప్ వేసాం కదా, మేము మా ఫ్యామిలీ ఒక 6 మెంబర్స్ అండ్ వాళ్ళు ఒక 6 మెంబర్స్, మేమందరం డిప్ వేసింటే మాలో ఒక ఆంటీకి మాత్రము మార్నింగ్ సుప్రభాత సేవ దర్శనం అయితే డిప్ తగిలింది అనమాట. సో హ్యాపీ. నేనెప్పుడు చూడలేదు అట్లా తగిలిన వాళ్ళని డిప్. మేము ఆ టైంలో వేసిన వాళ్ళల్లో అక్కడ తగిలింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము అంగప్రదర్శన దర్శనం చేసుకుని ఉంటే నాకెందుకు చేయలేదు అని అడిగింది ఆ ఆంటీ. సో ఆ ఆంటీకి మాకంటే ముందు సుప్రభాత దర్శనం డిప్ అయితే దొరికింది, లక్కీ అనిపించింది. అండ్ తర్వాత ఇక్కడ మేము ఆకాశగంగకు వచ్చినాము. ఆకాశగంగలో వాటర్ అయితే చాలా ప్యూర్ ఉన్నాయి, ఎంత ప్యూర్ అంటే అంత ప్యూర్ ఉన్నాయి. కంటిన్యూస్గా అక్కడ వాటర్ అయితే వస్తూనే ఉంటాయి. ఆ వాటర్ మనం తాగొచ్చు. ఆ వాటర్ తీసుకుపోయే స్వామివారికి అభిషేకం చేస్తారు ఎవ్రీడే. ఇది ఎన్నో ఇయర్స్గా వచ్చే ఆచారం అనమాట ఆకాశగంగా. దీనికి ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఇక్కడ ఒక బోర్డులో కొంచెం బ్యాక్లో నేను వీడియోలో మీరు పాస్ చేసి చదవండి, ఆ స్టోరీ మీకు తెలుస్తుంది. చాలా
ప్యూర్. ఆ వాటర్ అయితే తాగడానికి కూడా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. మినరల్ వాటర్ ఎక్కడ పోవాలో కొండలలో నుంచి వాటర్ ఎట్లా వస్తున్నాయో ఏమో కానీ ఎప్పటికీ అవి వస్తూనే ఉంటాయి అట్లా. ఇంకా మేము ఈ 2 టెంపుల్స్ అయితే దర్శనం చేసుకున్నాము. నైట్కి మాకు అంగప్రదర్శన దర్శనం ఉంది. ఈ వీడియోకి ఇదేనమాట. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.